అనుసరణి విద్యా. మనము ఎంత శ్రద్ధాభక్తితో అధ్యయనం చేస్తామో అప్పుడే మనకు విద్యలు కూడాను ప్రాప్తిస్తాయి. You can also study by practice and sincerity. విద్యకు అధ్యాసం అత్యవసరము. For learning, sincerity, practice. శ్రేయోహో జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ఈ అభ్యాసం చేతనే ఒక ధ్యానం కుదురుతుంది. By practice you can meditate. ఈ ధ్యానం చేతనే త్యాగము వస్తుంది. Through meditation you can cultivate sacrifice. ఈ త్యాగము చేతనే శాంతి లభ్యమవుతుంది. By sacrifice you can be peaceful. కనుక ప్రతి దానికి కూడాను అభ్యాసం కావాలి. So for everything practice is essential. పుట్టిన ప్రతి మానవునకు వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ ఇవన్నీ కూడాను అభ్యాసం చేతనే లభ్యమవుతున్నాయి. Walking, talking, reading, they're all out of practice. కనుక విద్యల యందు ఉత్తీర్ణుడు కావాలనన్నా అభ్యాసం అత్యవసరము. In order to be successful in acquiring knowledge, one has to practice. బుద్ధిహి కర్మానుసారిణి. మనము చేసేటువంటి కర్మల యందు ఉత్తమ అధమ అనేటువంటి కర్మలను పురస్కరించుకొని మానవుని యొక్క బుద్ధి అభివృద్ధి పొందుతుంటుంది. Our intellect or intelligence increases basing on our own actions, good and bad. దుష్కర్మల చేత దుర్బుద్ధిగా రూపొందుతుంది. Out of bad actions we'll have bad mind. సత్కర్మల చేత సద్బుద్ధి ప్రాప్తిస్తుంది. Out of good actions you'll have good mind. కనుక మన మంచి చెడ్డల బుద్ధికి మన చర్యలే మూల కారణము. For good and bad it's only the mind that is the cause. కనుక ఇట్టి చర్యలను సరైనటువంటిగా రూపొందింపుకొనుటకు సత్సంగములు అత్యవసరము. In order to develop good activity you need good company. ఆ సంఘమును పురస్కరించుకొనియే మన బుద్ధులు అభివృద్ధి నొందుతుంటాయి. As is the company, so is our mind. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ కంపెనీ ఎలాంటిదో నీవు అలాంటి వాడని నిరూపించవచ్చు. As is the company, so you become. కనుక మంచివారితో మనం స్నేహం చేసి మంచివారి యొక్క సంపర్కం చేత మంచి గుణములను పోషించుకోవాలి. Therefore we should develop our good quality by joining good company. ప్రపంచములో నిజమైన బోధకుడు ఎవరు? Who is the real teacher in this world? హృదయమే నిజ బోధకుడు. One's own heart is the true teacher. కాలమే నిజ గురువు. Time is the true teacher. ప్రపంచమే స్త్రీ అయినటువంటి గ్రంథము. World is a text. బుక్. It's a book. ఇంకా భగవంతుడే సరి అయిన మిత్రుడు. God is the true friend. కనుక మనము సరి అయినటువంటి బోధకుని కోసము వెతుకునక్కర్లేదు. So we need not search for a good preceptor. హృదయమే నిజ బోధకుడు. Heart is the true teacher. అది హృదయం అనేటువంటిదే కాన్షియన్స్ అన్నారు. The very heart is the conscience. ఈ కాన్షియన్స్ మనం అలవరించినప్పుడు అనుసరించినప్పుడు అది మనకు సరి అయిన బోధగా రూపొందుతుంది. When you follow the conscience, it acts as a true preceptor. కాన్షియన్స్ ఎప్పుడు కూడాను పెడ మార్గం పోనివ్వదు. Conscience will never guide you in the wrong path. కనుకనే నిజమైనటువంటి యొక్క బోధకుడు ఎవరు? So who is the true teacher? హృదయమే నిజ బోధకుడు. Heart is the true teacher. కాలమే నిజ గురువు. Time is a true teacher. కాలము సక్రమమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటుంది. Time goes along the right direction. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను కాలము మారడానికి వీలు కాదు. Under any circumstances, time will never change. ఈనాటి గురువులు బాధ గురువులు, బోధ గురువులు అనే రెండు. Today we have two types of teachers. Badha, that will put you to pain. Bodha, the teaching. కనుక నీ బోధ గురువులు చిక్కటం చాలా కష్టంగా ఉంది. It's difficult to have the preceptors of noble teaching. కనుక చక్కని హృదయ బోధనను అందించడానికి ఈ కాలం అనే గురువు చాలా ప్రధానము. In order to have good instruction, the time is the best teacher. కాలకాల ప్రపన్నానాం కాలాక్యంను కరిష్యతి. కాలము మానవుని యొక్క కాయమును మింగుతుంది. It is the time that swallows lifespan. కానీ కాలంని కూడాను మింగేటువంటి వాడు ఈశ్వరుడు. But Ishvara is beyond time.
కనుకనే ఈశ్వర ప్రభావాన్ని హృదయం నందు ఉంచుకొని ఈ కాలంలో బోధించినటువంటి యొక్క మార్గమును అనుసరించినప్పుడే మానవుడు సక్రమమైన మార్గములో గమ్యంలో చేరుతాడు. Keeping God in one's own heart and follows time, he'll be working for his life. ఇంకా మనము